హలో! అందరూ నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ 'పెట్ డిటెక్టివ్' 2024 రిలీజ్ అయింది. జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇది ఒక లవ్ కామెడీ మూవీ. కామెడీ సీన్స్ అయితే పర్లేదు ఒకేలాగా అనిపిస్తాయి. మరి అంత ఇంట్రెస్టింగ్‌గా ఉండవన్నమాట. కొన్ని సీన్స్ మరి గజిబిజిలాగా అనిపిస్తాయన్నమాట. అవి చూడడానికి కూడా అంత ఇంట్రెస్ట్‌గా అనిపించవు. చూడడానికైతే ఒకేలాగా అనిపిస్తాయి. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే ఇంకా మన హీరో టోనీ వాళ్ళ ఫాదర్ ఒక పెద్ద డిటెక్టివ్ అన్నమాట మెక్సికన్‌లో. ఆ తర్వాత టోనీ వాళ్ళ ఫాదర్ మెక్సికన్ నుంచి ఇండియా వచ్చేసాక ఇంకా ఇండియాలో ఒక డిటెక్టివ్ ఏజెన్సీ ఓపెన్ చేస్తారు. ఆ డిటెక్టివ్ ఏజెన్సీ గురించి మన వాళ్ళకి అంత తెలియక ఆ ఏజెన్సీ త్వరగానే మూసేస్తారన్నమాట. ఆ తర్వాత మన హీరో టోనీ ఆ డిటెక్టివ్ ఏజెన్సీ మళ్ళీ రీఓపెన్ చేస్తాడు. ఒక డాగ్ మిస్సింగ్ కేసులో ఆ డాగ్‌ని వెతికి వాళ్ళ ఓనర్స్‌కి అప్పగిస్తాడనమాట. అదే తన ఫస్ట్ కేసు. ఆ ఫస్ట్ కేసు సాల్వ్ అయ్యాక చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. సో, అప్పుడే తను ఒక పెట్ డిటెక్టివ్‌గా మారతాడనమాట. ఆ తర్వాత పెట్ డిటెక్టివ్ కాకుండా నార్మల్ కేసులు కూడా డీల్ చేస్తుంటాడు. ఆ కేస్‌ని ఎలా సాల్వ్ చేశాడు, పెట్ డిటెక్టివ్ నుంచి నార్మల్ డిటెక్టివ్‌గా ఎలా మారాడు అనేది మూవీ స్టోరీ అనమాట. ఈ సింపుల్ పాయింట్‌ని చాలా ఫన్నీగా తీసుకెళ్ళడానికి ట్రై చేశారు. ఆ ఫన్నీ సీన్స్ చూడడానికైతే పర్లేదు ఒకేలాగా అనిపిస్తాయి. మరి కింద పడినవంతే కామెడీ సీన్స్ అయితే ఏముండవనమాట. ఇంకా ఈ మూవీలో ప్లస్ ఏందంటే స్టోరీ బావుంటది. స్టోరీ తగ్గట్టు స్క్రీన్ ప్లే కూడా పర్లేదు బాగుంటది. ఈ మూవీ కంప్లీట్‌గా కామెడీ సీన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. ఆ కామెడీ సీన్స్ అయితే పర్లేదు చూడడానికి బాగానే ఉంటాయన్నమాట. టోనీ వాళ్ళ ఫ్యామిలీ అసలు డిటెక్టివ్‌గా ఎలా మారారనేది ఒక స్టోరీ అయితే చెప్తారు. ఆ స్టోరీ చూడడానికైతే పర్లేదు బాగానే ఉంటది. ఇంకా క్లైమాక్స్ కూడా బావుంటదన్నమాట. క్లైమాక్స్‌లో ఒక చిన్న మెసేజ్ ఉంటే చూడడానికి బావుంటది. ఇంకా ఈ మూవీలో మైనస్ ఏందంటే ఆ స్టోరీ బావుంటది. స్టోరీ తగ్గట్టు స్క్రీన్స్ కూడా అంత ఎంగేజింగ్‌గా ఏమి అనిపించవు. చూడడానికి ఒకేలాగా అనిపిస్తాయి. ఆ కామెడీ సీన్స్ కూడా ఒకేలాగా అనిపిస్తాయి తప్ప గాని కొన్ని చోట్ల బోరింగ్‌గా అనిపిస్తది. అలాగే స్టోరీ కొంచెం డీవియేట్ అయినట్టుగా అనిపిస్తదన్నమాట. ఇదొక మలయాళం డబ్బింగ్ మూవీ. ఈ మూవీ డ్యూరేషన్ వచ్చేసి 1 అవర్ 56 మినిట్స్ ఉంటది. ఈ మూవీలో మెయిన్ పాయింట్ పక్కన పెట్టేసి, అనవసరమైన సోది కొన్ని కామెడీ సీన్స్ అవి పెట్టడానికి ట్రై చేశారు. అవి చూడడానికైతే అంత ఇంట్రెస్టింగ్‌గా అనిపించవు. ఆ మెయిన్ పాయింట్ కూడా కొంచెం హైలైట్ చేస్తారంటే అవి కూడా హైలైట్ చేయరు. లాస్ట్ దాకా అట్లాగే సాగదీస్తూ ఉంటారు. అవి చూడడానికి కూడా కొంచెం బోరింగ్‌గా కూడా అనిపిస్తదనమాట. ఇక క్లైమాక్స్‌లో ఒక మంచి ఎమోషనల్ సీన్ పెడితే అది చూడడానికైతే పర్లేదు ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. ఒక మంచి ఫీల్‌తోనే ఈ మూవీ ఎండ్ చేసేస్తారు. ఇంకా ఈ మూవీలో టోనీగా సర్ఫుద్దీన్ చేశాడు. తన క్యారెక్టర్ బాగుంటది. ఆ క్యారెక్టర్ తగ్గట్టు తన యాక్టింగ్ పెర్ఫార్మన్స్ కూడా పర్లేదు బాగానే ఉంటదనమాట. ఇంకా ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ చేసింది. తన క్యారెక్టర్ బావుంటది. ఆ క్యారెక్టర్ తగ్గ తన యాక్టింగ్ పెర్ఫార్మన్స్ కూడా బానే ఉంటదనమాట. ఇంకా ఈ మూవీలో సాంగ్స్ కూడా పర్లేదు ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. స్టోరీ బేస్డ్ సాంగ్స్ అన్నమాట. ఇంకా ఈ మూవీ టెక్నికల్‌గా పర్లేదు ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్స్ గాని, అడల్ట్ సీన్స్ గాని అంతగా లేవు. ఇంకా ఈ మూవీ ఓవరాల్‌గా అయితే పర్లేదు ఒకసారి చూడొచ్చు. జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. మీకు నచ్చితే చూడండి. లేకపోతే లీవ్ ఇట్. మీకు మా ఆడియోస్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.